ఇప్పుడు యాక్చువల్‌గా ప్రపంచం అంతా కూడా ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వైపు చూస్తుంది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు కూడా 20 మంది వరకు వాళ్ళు సెలెక్ట్ చేసిన జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారు. ఈరోజు ఇటు ఇరాన్ ప్రతినిధులు, ఇటు అమెరికా ప్రతినిధులు కూడా పాకిస్తాన్‌లో దిగారు. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్ ప్రతినిధుల్ని అంటే ఇరాన్ నుంచి వెళ్తున్న చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గలీబఫ్, తర్వాత ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వీళ్ళిద్దరిని చంపేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని అది ముందే పసిగట్టిన పాకిస్తాన్ తన ఒక ఫ్లైట్లని బృందాన్ని తీసుకెళ్ళింది. బృందాన్ని తీసుకెళ్లి ఇరాన్కి వెళ్ళి ఇరాన్ నుంచి వాళ్ళ ఫ్లైట్కి రక్షణగా పాకిస్తాన్ ఫ్లైట్లు అంటే JF-17, తర్వాత IL-78 ఇది రీఫెయిలింగ్, తర్వాత అవాక్స్ అంటారు, ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఈ అవాక్స్ అనే దాన్ని ఒకదాన్ని ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాన్ని పేల్చేసింది. ఆ మధ్య సౌదీ అరేబియాలో అనుకుంటా అక్కడ పేల్చేసింది. అవాక్స్ అంటే ఏంటంటే గాల్లో వార్నింగ్ సిగ్నల్స్ ని అది పంపిస్తూ ఉంటది. అంటే ఎవరైనా శత్రు విమానాలు కానీ శత్రు పసిగడతా ఉంటది. ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్, అది కంట్రోల్ సిస్టము. అలాంటిది ఒకటి పాకిస్తాన్ నుంచి వెళ్ళింది అనమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇరాన్ ప్రతినిధులకి ఇప్పుడు పాకిస్తాన్ కి తలనొప్పి కదా, ఏమన్నా జరిగితే పాకిస్తాన్ నిప్పుల మీద ఉన్నట్టుగా నడకలాగా ఇది అతిపెద్ద ఇది కదా. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు చర్చలు. ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ లో ఉండే టాప్ డిప్లొమేట్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో బ్రహ్మాండంగా పాల్గొనగలిగి ప్రపంచ నాయకులతో దగ్గర సంబంధాలు ఉండి ఎంతో అనుభవం ఉన్న డిప్లొమసీలో అనుభవం ఉన్న అలీ లరిజానీ లాంటి వాళ్ళని ఇజ్రాయెల్ టార్గెట్ చేసి మరి చంపేసింది. అంటే ఇజ్రాయెల్ ఉద్దేశం ఏంటంటే ఒకటి అమెరికాతో చర్చలు చేయగలిగిన వాళ్ళని చంపేయాలి, వీళ్ళని చంపేయడం వల్ల హార్డ్ కోర్ IRGC వాళ్ళు వాళ్ళ ప్లేస్లోకి వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాగో చర్చలు చేయరు. అమెరికా కూడా ప్రెసిడెంట్ కూడా ఏమన్నాడు, అసలు వాళ్ళు ఎవరో నాయకులు తెలియదు, ఎవరితో మాట్లాడాలి కూడా నాకు తెలియదు అని ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఉన్న వాళ్ళంతా చంపేసి మళ్ళీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటే తెలిసిన వాళ్ళని చంపేసావు కదా నువ్వే. సో అలాంటి ఒక ప్లాన్ ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా ఏంటంటే ఇద్దరు దొంగలే. ఒకరేమో కొంత డ్రామా ఆడుతుంటారు, ఇంకొక డ్రామా లేకుండా డైరెక్ట్ గా అటాక్ అనేది ఇజ్రాయెల్ చేస్తుంటది. అమెరికా ఏమో నాకు తెలియదే వాళ్ళు చేశారా అన్నట్టుగా వాళ్ళు డ్రామా ఆడుతుంటారు. ఆ మధ్య కూడా అక్కడ ఉన్న సౌత్ పార్స్ మీద అటాక్ చేసినప్పుడు గ్యాస్ దీని మీద ట్రంప్ ఏమన్నా నాకు తెలియదు అది ఇజ్రాయెల్ చేసింది అన్నాడు. అంటే ఇద్దరు ఒక యూనిఫైడ్ కమాండ్ గానే అటాక్ చేస్తున్నప్పుడు ఒకటి చేస్తే ఎలా తెలీదు. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ సీజ్ ఫైర్ అయినా కూడా ఒక డ్రామా స్టార్ట్ అయింది. అదేంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున 10 నిమిషాల్లో 100 బాంబులు వేసి అక్కడ 254 మందిని చంపింది, 1165 మంది గాయపడ్డారు. సో దీనివల్ల చర్చలు ఆగిపోతాయి అనేది ఇజ్రాయెల్ ప్లాన్. దానికి తగినట్టుగానే ఇరాన్ కూడా సీరియస్ గా తీసుకుంది. లెబనాన్ మీద ఇంకొకసారి కానీ జరిగితే మేము హార్ముజ్ని క్లోజ్ చేసేస్తాము, మేము చర్చలకు రామని ఇరాన్ డిక్లేర్ చేసింది. ఇటు పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. నేను ఒక పక్క చర్చల కోసం ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఎలాగ వేస్తావు అనేది పాకిస్తాన్ కి కోపం వచ్చింది. అదేమంటుంది, నువ్వు నన్ను అడిగావా అని ఇజ్రాయెల్ అంటుంది. మధ్యలో సంబంధం లేని వాళ్ళు బలి చేస్తారు. దాంతో వాళ్ళు లెబనాన్ లో మామూలు ప్రజలు వాళ్ళు ఒక బిజీ రోడ్డు మీద వేశారు, అటాక్ చేశారు. వందలాది వేలాది మంది రోజు ట్రావెల్ చేసే రోడ్డు మీద బాంబులు వేస్తే ఎంతమంది చనిపోయారు. సో ఇప్పుడు కూడా మొత్తం హాస్పిటల్ అంతా గాయాలతో సివియర్ చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, పోయిట్స్ ఉన్నారు, డాక్టర్, ఒక బ్రిడ్జి అక్కడ బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టిన ఒక లేడీ ఇంజనీర్ ఉంది. అలాగా ఎంతో మంది ప్రాణాలు అనవసరంగా సంబంధం లేకుండా. అంటే పాకిస్తాన్ మీడియేషన్ నచ్చకుండా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే దీనికి 2 ప్రాబ్లమ్స్ ఇజ్రాయెల్కి. ఒకటేమో ఇరాన్ చర్చలకు వెళ్ళి చర్చలు ఏమన్నా సక్సెస్ అయ్యి యుద్ధం ఆగిపోతే ఇరాన్ మళ్ళీ బలపడుతుంది, మనకి అది ఇబ్బంది అనేది ఇజ్రాయెల్కి ఉన్నది. 2 పాకిస్తాన్ చర్చల్లో సక్సెస్ అయితే పాకిస్తాన్ బలపడుతుంది, పాకిస్తాన్ పేరు వస్తుంది, ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ లీడర్గా ఎదుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇరాన్కి వ్యతిరేకంగా అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ మంచి సంబంధాలు పెట్టుకునింది. ఇటు సౌదీ అరేబియాతో నార్మలైజేషన్ ప్యాక్ట్, ఇటు UAE లాంటి దేశాలతో అబ్రహాం అకార్డ్స్, ఇలాంటి ఒప్పందాలు చేసుకొని ఇజ్రాయెల్ వాళ్ళకి దగ్గరగా ఉంది. మరోపక్క టర్కీతో వ్యాపార సంబంధాలు, ఇలా రెండోది అక్కడ సిరియా కొత్త గవర్నమెంట్ తో మంచి సంబంధాలు. ఇలాగంతా ఇరాన్కి వ్యతిరేకమైన ముస్లిం ప్రపంచాన్ని
ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. ఉమ్. ఇప్పుడు పాకిస్తాన్ దాంట్లోకి ఆ స్పేస్ లోకి వచ్చేసింది.